జీవరాశులలో దేని వలనైనను నిన్ను నీవు ఏం చేయకూడదు అంటున్నాడు చెప్పండి. అపవిత్రపరచుకొనకూడదు, ఇది నీకు తగదు. మరి అంతే కదండి, మరి వస్తుంది కదండి. ఎదురుంటోడు పేలుతుంటే మరి మా ఇంట్లో మనసు కుదురుగా ఉంటుందా? ఆడేమో పమ్మిదిలో దీపం వెలిగిస్తాడు, నువ్వేమో క్యాండిల్ పెడతావు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్కి క్యాండిలే, అది కూడా పెట్టకూడదు. మరి దేవునికి స్తోత్రం. పెట్టేసి కవర్ చేసేద్దాం అనుకుంటున్నారు, మరి కుదరదు. మరి చెప్పండి, క్రిస్మస్కి క్యాండిల్ వెలిగించేసి ఇప్పుడు క్యాండిల్ వెలిగించేస్తే అదే కరెంటు పోతే నీ ఇంట్లో ఇన్వర్టర్ లేదంటే క్యాండిల్ వెలిగించుకో, తప్పులేదు. అది అపవిత్రపరచకూడదు అంటే మరి నువ్వేం చేయాలి? చేయొచ్చా? చెప్పండి. మరి జీవరాశులలో దేని వల్లనైనాను నిన్ను నీవేం చేయకూడదు. మరి లోకంలో ఉన్నాం కదండి, నలుగురితో నజరేయుడా కులంతో. మరి ఎలాగండి మరి ఏంటి? వాక్యం చెప్తుంది, మరి రాజీ పడుతుందా? బాబా అలా మాటలు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును గుళ్ళోకి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉండండి, ఇంటికి వెళ్ళినంత పేటపకెళ్ళి పేల్చమంటాడా దేవుడు? దేని వలనైనాను నిన్ను నీవు ఏం చేసుకోకూడదు, అపవిత్రపరచుకోకూడదు అంటే వాక్యం చెప్పినట్టు వాక్యం ప్రకారంగా ఫాలో అవుతే నీ పరిస్థితులు మారుతాయి. ఎక్కడ ఏదో ఓసరు విల్లాగా రంగులు మార్చేస్తే మన బతుకు మారుతాయా? స్థితిగతులు మారుతాయా? పరిస్థితులు మారుతాయా? నీ జాతకం మారిందా? నీ పరిస్థితులు మారిందా? నీ మాట మారిందా? నీ నడక మారిందా? నీ చూపులు మారినయా? నీ ఆలోచనలు మారినయా? పవిత్రత మారినాయి అంటే పాత్ర అలాగే చెప్తారు. పూర్వకాలంలో ఒక పాట ఉన్నది, మారామంటూ. ఈరోజు ఎవడో అపవిత్రపరచడు, మనలను మనమే ఏం చేసుకుంటున్నాం? మన మాటల ద్వారా మనల్ని మనమే అపవిత్రపరుచుకుంటున్నాం. మన క్రియల వల్ల మనం ఏం చేయబోతున్నాం? మన ఆలోచన ద్వారా మనం ఏం చేసుకున్నాం? మనలను మనమే అపవిత్రపరచుకుంటున్నాం. దేవుడు బాధపడ్డా నిన్ను చూసి. ఆయన గాయాలు రేపుతున్నప్పుడు అంత దేవుడు నమ్ముకుంటే మాత్రం ఇంత కఠినంగా ఉంటాడు వీడు. చూడు పలానా సుబ్బారావు ఉన్నావు చూడు, బాబు ఈడే అంటాడు. అంటే వాక్యం తెలియనోడు మాట్లాడతాడు. మరి వాక్యం ఎరుగుండా మనం ఎలాగుండాలి? ఇప్పుడు నేను పరిశుద్ధును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరే పరిశుద్ధపరచుకోండి. ఏం చేయాలి? మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి. మనమే పరిశుద్ధపరచుకోవడం అంటే అపవిత్రులు అవ్వకుండా చూసుకోవడమే పరిశుద్ధపరచుకోండి. దేనివల్ల అయినా. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాను, మన పిల్లలే ఎరా ఏం చేస్తున్నారు నువ్వు యథార్థంగా చెప్పంటే ముందే ఏయ్ నాకు తెలిసిపోతుంది, నీకు కళ్ళు చెప్తున్నాయి, కాలుతావా అన్నాడు. అయ్యో కాలుతాడు బాబు. మరి ఎప్పుడు కలుతారా ఉంటాడు? క్రిస్మస్కి కలుతానంటున్నాడు. ఎంత డెవలప్ అయిపోయాడు బాబు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజున తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతుంది. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లేవియాకాండము 6వ అధ్యాయం 12-13 వచనాలు. మూడవదిగా బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు లేచి దాని మీద కట్లు వేసి దాని మీద ధూపద్రవ్యములు ఉంచి సమాధాన బలియగు ఆ పశువు యొక్క కొవ్వును దహించవలను. 13వ వచనం, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఏమవ్వకూడదు చెప్పండి? అగ్ని అంటే ఏంటి చెప్పనా? పరిశుద్ధాత్మ అగ్ని. ఆత్మ ఏమవ్వకూడదు. కొంతమందికి ఆత్మ గుళ్ళోనే పనిచేస్తుంది, ఇంటికాడ పనిచేస్తే ఇలా కేజీ రక్తం వేసి తెగ ప్రార్థన చేసేస్తారు. గుళ్ళోకి వచ్చాక అమ్మ క్లుప్త ప్రార్థన చేయరా వాక్యం కోసం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొదలెట్టేస్తుంది. ఏసి రక్తం వేయి ఆమె నన్ను కొద్ది చెలరేగిపోతుంది, ఏసి రక్తం వేయి. ఇటువంటి దొంగ రకం ఇంటికాడ ప్రార్థన చేసే రకం కాదు ఇదే. మరేంటి మరి అంత సమయం ఎందుకు ఈవిడ తెగ చేసేస్తుందని ఇంటికాడ సమయంలో కాలం ప్రార్థన చెప్తారు కదా. వాక్యం కోసం అంటే ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఆమె అనే కొద్దికి ఇంకా సెలరైపోతుంది. ముగింపు అనేది ఏం తెలియదు ఈవిడికి. అంటే గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆత్మ వస్తుంది, ఇంటికాడ ఆత్మ రాదా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మను ఆర్పకుడి. ఎక్కడుంది అది? తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 కాడి నుంచి చూడమ్మా. 13 నుంచి గమనిస్తూ ఉంటే ఆత్మను ఆర్పడుకుడి అనే పదం ఉంటుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎన్నో వచనం చెప్పండి అమ్మా.
19వ వచనం అంట, చూడండి అమ్మా, అమ్మగారు చెప్తున్నారు. ఆత్మను ఏం చేయకూడదు చెప్పండి? బలిపీఠం మీద అగ్ని ఆరకూడదంటే ఏంటి అర్థం? ఆత్మను ఆర్పకూడంటే ప్రార్థన ఆగకూడదు, బైబిల్ ధ్యానం ఆగకూడదు, నువ్వు నడిచే వాక్య ప్రకారం నడవడం ఆగకూడదు. సీరియస్గా చదివేస్తుంది ఇక్కడ దేవుడికి చదువు. పాడేటప్పుడు పాడాలి. ఆరాధన అంటే ఆరాధనే, ఆరాధన ఆరాధనే, ప్రార్థన ప్రార్థనే, పాటలు పాటలవే, వాక్య ధ్యానం, చదవడమే వినటం, అంతే కదా మరి. అంతేగాని స్టార్టింగ్ అన్న పెట్టుకుని మజ్జిగ చేసుకుంటావా? ఎక్కడి నుంచి చేస్తాం అక్కడ మరి? అది అక్కడ అయితే మాత్రం కూర అయిపోయిన తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత పప్పు అయిపోయిన తర్వాత గుమ్మడి అయిన తర్వాత అప్పుడు అయిపోయిన తర్వాత లాస్ట్లో మరి. అంతేగాని ఒకేసారి ముందే మజ్జిగ వేసుకుంటావా? తెంగరోడు పిచ్చోడు వేసుకుంటాడు, ఎజరక్తి వేసి ఆడికి ఏం తెలియదు, ఆడికి కూర తెలియదు, ఏం తెలియదు. కాబట్టి మ్యాటర్ ఏంటంటే మీకు అర్థం కావాలంటే ఒక క్రమమును పేర్చాడు. ఆత్మ ఏం చేసినా ఒక క్రమం. అందుకే ఆత్మను ఆర్పకుడి ఆ బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతున్నట్లు నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి, ప్రతిదినము ప్రభును స్తుతించాలి, ప్రతిరోజు వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, వాక్య ప్రకారం ఏం చేయాలి? నడవాలి, ఆత్మను ప్రతిరోజు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. గుళ్ళోకి వచ్చినప్పుడే కాకర పీకర అంటాం కాదు, అర్థమవుతుందా? కాకర పీకర అంటాం ఇక్కడ. ఏజ్ రక్తం చేయి, బయట వెళ్తే ఏజ్ రక్తం చేయి, నోట్లు ఏమవుతాయి అంటావు, ఏజ్ రక్తం చేయి. ఇక్కడేమో రికరా బాబా, శకరా బాబా. మరి ఏంటి మరి వాక్యం ఏం చెప్తుంది? బలిపీఠం మీద అగ్ని నిత్యము ఏం చేయాలి? మండుచుండాలంటే ఆత్మ ఏమవ్వకూడదు చెప్పాలి. గుళ్ళో పనిచేసి ఆత్మ ఇంటికాడ పని చేయాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మరి? ఇక్కడ నువ్వు ఎలాగున్నావో అక్కడ కూడా అలాగే ఉండాలి. ఒక ఆవిడ అందంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా ఆయన్ని ఇంటికి రావద్దని ఇక్కడ ఉండి పోమందంటే దేవునికి స్తోత్రం. అంటే గుళ్ళో దేవదూతలాగా ఉంటున్నాడండి బాబు. గుళ్ళో ఎలాగుంటున్నాడు ఏమండే? గుళ్ళో ఎలాగుంటున్నాడు? దేవదూతలాగే ఉంటున్నాడండి బాబు. మరి గుళ్ళో ఉన్నసేపు బాగానే ఉంటున్నాడు, ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా మారిపోతున్నాడో అర్థమైపోయింది మీకు. దేవునికి స్తోత్రం. ఆ చేత మా ఆయన ఇక్కడ ఉంచేయండి అన్నది. ఉంచేయంటే బాగుంది, ఇల్లు వేసేయమంటుంది ఆవిడ. ఏజ్ రక్తం వేసే ఇక్కడికి వచ్చేస్తుందంట. మరి ఎందుకు? ఆడు గుళ్ళో దేవదూతలాగా ఉంటున్నాడండి. మరి ఇంటికి వెళ్తే చెవాలు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా అంటే ఇక్కడే ఆత్మ పనిచేస్తుందా? అక్కడ పనిచేయదా? ఆత్మ అనేది ఎక్కడ ఎలా పనిచేసిందో అక్కడ కూడా ఏం చేయాలి? అలాగా పనిచేయాలి కదా. ఎక్కడో ఆత్మ అక్కడ ఆత్మ పనిచేస్తే అలా ఉంటుంది. మరి ఏసు రక్తం వేచే అర్థమవుతుందా? మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మూడవదిగా ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి. అది ఏమవ్వకూడదు చెప్పండి? ఆరిపోకూడదు. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. అందరూ చెప్పండి ఏంటి? చెప్పండి. ఆత్మను పొందుకున్నావు, ఆత్మచేత అభిషేకించబడ్డావు, ఆత్మచేత నింపబడిన ఆ ఆత్మలో నిత్యము ఏం చేయాలి? మండుచూ ఉండాలి, రగులుచూ ఉండాలి తప్ప. అర్థమవుతుందా? ఆత్మను ఏం చేయకూడదండి అమ్మా. మరి నీ వలన అపవిత్రమైన మాటలు వస్తే నోట్లో నుంచి ఆత్మ ఆరిపోదా? బాధ పెడితే మరి ఆత్మ ఆరిపోదా? చెప్పండి. ఆత్మ ఏం ఉండాలి? మండుచూ ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనము చెయ్యకూడనిది దేవుడు ఈ సమయంలో మనతో అవి మనకు ఉండకూడదు. ఆత్మ ఆరిపోకూడదు, అపవిత్రపరచుకొనకూడదు, దానిని ముట్టకూడదు, తినకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సంఘమా, దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు నాలుగో విషయంగా మనం చూస్తే మనలో ఏముండకూడదని తెలుసా? ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం దయచేసి 8వ వాక్యంలో మనం చూస్తే చూడండి. అబ్రహామును దేవుడు ఎంతో ఉన్నతంగా దేవుడు దీవించాడు. కాబట్టి ప్రియులారా, మనం 7-8 వచనాలు చూస్తే అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి ఏం వచ్చేసిందంట? కలహం పుట్టిందంట. అయితే ఆ కాలమందు ఆ దేశంలో ఉన్నారు. కాబట్టి 8వ వచనం, కాబట్టి అబ్రహాం అంటున్నాడు, మనం బంధువులము, నీకును నాకును, అనగా నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి ఏముండకూడదు? మనలో ఏముండకూడదండి? కలహాలు ఉండకూడదు.
క్రైస్తవుడు ఉండకూడవలసింది ఏంటండి? భార్యాభర్తల మధ్యలో ఏమి ఉండకూడదు, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఏమి ఉండకూడదు, తోటికోళ్ళిద్దరి మధ్యలో ఏమి ఉండకూడదు, అన్నదమ్ముల మధ్యలో ఏమి ఉండకూడదు, అత్తగారికి కోళ్ళకి మధ్యలో ఏమి ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు, ఏముండకూడదు. ఇప్పుడు అబ్రహాముకి కూడా తీసుకొచ్చాడు లోతు గారిని, అన్నగారు కొడుకు. ఇప్పటికి వీళ్ళ స్టార్టింగ్లో ఏమీ లేదు, కానీ రాను రాను ఆశీర్వాదం వస్తే ఇప్పుడు లోతు గారి కాపర్లకి అబ్రహాం గారి కాపర్లకి ఏమొచ్చినాయి? తల్లులు బాగానే ఉంటారు, పిల్లలు వస్తారు, పిల్లల వల్లే వస్తారు. యజమానులు ఇద్దరు బాగానే ఉన్నారు. ఎవరికి వచ్చింది అబ్బాయి చెప్పండి? వాళ్ళ పని వాళ్ళకి, కాపర్లకి, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. దానిని గ్రహించిన అబ్రహాము మెల్లంగా కేకేసి, అబ్బాయి మనము బంధువులం. అక్కడ ఉన్న మాట ఏంటి? నాకును నీకును. ఏముంది అక్కడ? అమ్మ అరుణ చదువు తల్లి. కాబట్టి అబ్రహాము మనం బంధువులు కనుక, చూడండి ఏంటి చెప్పండి, నాకు నీకు, నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి ఏముండకూడదు చెప్పాలి? ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. నీకు నాకు ఏముండకూడదు? కలహం ఉండకూడదు. నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి ఏముండకూడదు. ఈ రోజున క్రైస్తవులను, దేవుని బిడ్డలను గుండె మీద చేసుకుని చెప్పాలి, కలహం ఉండకూడదు. సమాధానాన్ని ఎదిగితే కలహాలు ఎందుకుంటాయి? సమాధానాన్ని కోరుకుంటే కలహాలు ఎందుకుంటాయి? చాలామంది సమర్థించుకుని మాట్లాడే మాట ఏంటంటే, వాళ్ళు సమర్థించుకోరు. ఇతరులు ఏమంటారు? వాళ్ళకి ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి ఉన్నారు కదా కొడుకులు, వాళ్ళకు ఉన్నారు కూతురు. నీ కొడుకు సంగతి, నీ కూతురు సంగతి, నీ ఇంట్లో సంగతి నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నీకు నాకు, నీ పశువుల కాపర్లకి నా పశువులకి ఏం ఉండకూడదు? కలహం ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దాం? ఒరే బాబు, ఇంక మనం కలిసి ఉండలేము. ఏముంది అక్కడ? నీకు నాకు మధ్యన కలహం ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే, ఒరే అబ్బాయి నువ్వు కుడి తట్టుకెళ్తే అక్కడున్న వాక్యం చెప్పండి. ఆ వాక్యం ఏముంది? ఈ దేశం అంతా నీ ఎదుటే ఉంది, దయచేసి నన్ను విడిచి నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు వేరుగా ఉండు. నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తాను, నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తాను అని లోతుతో చెప్పాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చాయిస్ ఎవరికి ఇచ్చాడు తెలుసా? అబ్రహాము లోతుకి ఇచ్చేశాడు. నువ్వు చెప్పండి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పరమకి వెళ్తాను, ఇప్పుడు నువ్వు ఉత్తరంగా వెళ్తే అంటే నువ్వు నేను కలిసి ఉంటాం. సెట్ అవ్వదు అబ్బాయి. ఏమవ్వాలి మనం? పెద్దవాళ్ళు చేయవలసిన మినిస్ట్రీ అది. అర్థమవుతుందా? దాన్ని గ్రహించుకోవాలి మనం, అంతే కదండి. వాక్యం చెప్తుంది నువ్వు నేను వేరైపోవాలి. మనలో ఏముండకూడదు? అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, మనము బంధువులం, అంతకంటే ముందు దేవుని బిడ్డలం కదా. మళ్ళీ ఏముండకూడదు చెప్పండి? ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. కాబట్టి కాంప్రమైజింగ్, సమాధానపరచడం. అందుకే ఇలాగైన తర్వాత వెళ్ళి అబ్రహాం ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఏం బలిపీఠం తెలుసా? సమాధాన బలిపీఠమును కట్టాడు. మనలో ఏ ఉంచుకోకూడదు? కలహం ఉండకూడదు. ఎప్పుడో పెళ్ళినాడు జరుగుతుంది గొడవ, ఏదో కాపురం పెళ్ళయి 25 ఏళ్ళైనా మనసులోంచి తీసుకోకపోతే ఎట్లాగా? 30 ఏళ్ళైనా తీసుకోకూడదుగో నీ పెళ్ళి రోజు ఇలా జరిగిందని. ఎంతకంటే అయ్యి ఏయో జరుగుతాయి పెళ్ళిళ్ళలో, చెప్పండి జరగవా? పెళ్ళి అన్న తర్వాత ఏదో జరుగుతుంది, కాపురాలు అన్న తర్వాత జరుగుతూ ఉంటుంది. ఒక ఆవిడ అత్తమాడులు మొగుడు గొలుగుతూ ఉంటుంది. ఇవిడ జ్ఞాపకం వచ్చినప్పుడు అలా వేసి రక్తం వేసాయి, అది తీసి పారేసుకోవాలి. గొలుగుతూ ఉంటుంది ఇలాగా, గొడుగు పుండు అనమాట. కలహం ఉండకూడదు అన్నాడు కదా, మనలో పెట్టుకోవాలా? ఎందుకంటే దేవుడు చెప్పాడు అంతే, పగ తీర్చుకుని నా పని ఉగ్రతకు చోటించి. కలహం ఎందుకు? కలహం పెట్టుకోవాల్సిన అవసరంలా. ఏమంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఎందుకు? సమాధానం కావాలనుకున్నాడు. అందుకే సమాధాన బలిపీఠం కట్టాడు. దేవుని బిడ్డలంగా మనలో ఏ ఉంచుకోకూడదో. కలహం 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 అంటే అర్థమైందిగా.
దెబ్బలాటలు, ప్రతి దానికి కోడి పుంజలాగా దెబ్బలాటలు. అవి మనకు తగవు, అవి మనలో ఉండకూడదు. గుళ్ళో ఉన్నంతసేపును ఒక ఆత్మ పనిచేస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత వేరొక ఆత్మ పని. మరి ఇక్కడికి వచ్చిన ఆత్మ పడుకోబెట్టి వస్తారేమో ఎసిరక్తం ఇచ్చి. నిజంగా ఈ మనిషేనా అనిపిస్తుంది. మరి వేరొక ఆత్మ మనలో ఏముండకూడదు, కలహాలు ఉండకూడదు. ఉండకూడదంటే అదే. కలహాలు ఉంటే సమాధానం ఉంటుందా? ఉండదు. నెమ్మది ఉంటుందా? ఉండదు. కొన్ని పాస్ట్ వదిలేయాలి. సత్య ఏం పట్టుకెళ్ళను అదే నోరు. ఒక గుడ్డ ముక్క అయితే వదలను, నువ్వు వేసి రక్తం వేసి జానన్న భూమి గురించి వదలవు. ఏమన్నా వేసుకెళ్తామా? వేసుకెళ్ళాం కదా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా చెప్పండి, వరుసగా చెప్పండి. ఒకటి, అపవిత్రమైన దాన్ని ఏం చేయదు, ముట్టకూడదు. చెప్పండి, అపవిత్రమైన అంటే తినకూడదు. మనల్ని మనం దేని చేతనైనా మనం చేసే మనల్ని మనం ఏం చేయకూడదు, అపవిత్ర పరుచుకోకూడదు. 3, అగ్ని ఏమవ్వకూడదు, ఆత్మను ఆర్పకూడదు. ఓకే. 4, కలహాలు ఏం చేయకూడదు. చెప్పండి, కలహాలు ఏం చేయకూడదు, ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ వచనం, వెధవరాలునైనను దిక్కిలేని పిల్లలైనను ఏం చేయకూడదండి, బాధ పెట్టకూడదు. హల్లెలూయా. 5వ మనం చేసేదేంటో చెప్పనా? మనం ఏం చేయకూడదండి, వెధవరాళ్ళు ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. దిక్కిలేని పిల్లల్ని ఏం చేయకూడదు, తేరగా దొడికేడని ఎంత బాధ పెట్టేస్తామండి. వెధవరాళ్ళు అంటే భర్తను కోల్పోయిన వారిని ఏం చేయకూడదు. ఒక మాట చెప్పనా, పౌలు గారు సంఘానికి చాలా బాధ్యత చెప్పాడు. సంఘములో ఉన్న వెధవరాళ్ళనంట సంఘం ఏం చేయాలంట, విశ్వాసులు ఏం చేయాలంట, ఆదరించాలంట. ఏం చేయాలంట చెప్పండి. ఎప్పుడైనా వాళ్ళకి ఎదవరాళ్ళకి బట్టలు ఇట్టావా? ఎప్పుడైనా ఇచ్చావా? 5 ఉండాలి, పొద్దునోటి సాయంకాలం ఒడిపేస్తాం, వేసి రక్తం వేసి. ఒకసారి నేను మర్చిపోయి పెళ్లి చేయడానికి వెళ్ళానండి. పెళ్లి కూతురుకు ఒక చీరే కానీ పెళ్లికి పక్కన ఉన్న తోడ పెళ్లి కూతురు మాత్రం అలాగెళ్ళి ఇలాగ చీర, అలాగెళ్ళి ఒక చీర. నాకు డౌట్ కొట్టి అడిగేసానండి. దేవునికి స్తోత్రం. ఈ లోపల కుర్రాడిని మా అమ్మ 7 చీరలు కొనుక్కుంది పాస్టర్ గారు అన్నాడు. 7 చీరలు 7 చీరలు. మరి ఆ చీరలని జిగ్గేలు మన వేసి రక్తం వేచాయి. మీ నవ్వు కారణం ఏంటి? పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు ఆవిడ మీద ఫోకస్. అవును, మరి కొన్ని అన్ని పరిశీలనలు చూసుకోవాలిగా. మరి ఎప్పుడైనా క్రిస్మస్కు పేరు చెప్పి మనం ఎవరికైనా వెధవరాండ్లను సంఘములో ఉన్న వారికి ఆదరించాలా? పెట్టను చేస్తాను ఏదోటి చేస్తానే ఉంటాను, ఎన్ని పరిస్థితులు ఉన్నా చేస్తాను. ఎందుకు? బైబిల్ చెప్తుంది వెధవరాండ్లని దిక్కులేని పిల్లల్ని ఏం చేయమని చెప్తుంది, వాళ్ళని ఆదరించమని చెప్తుంది. వాళ్ళని మనం ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు. వెధవరాండ్లని తేరగా దొరికారని తోవించుకోవడం కాదు, కడిగించుకోవడం కాదు, ఉతికించుకోవడం కాదు. వాళ్ళ కష్టంలో బాధలో శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు, ఆదరించమని చెప్తుంది. వెధవరాండ్ల గురించి సంఘము సంరక్షించాలంట. వాళ్ళలో ఎవరైనా ఒకవేళ లేవలేని ఉంటే వాళ్ళకి మెడికల్ కూడా చేయాలంట, ఆదరించాలంట. ఇవి సంఘం చేయవలసిన పని. అందుకే చాలామందికి సహాయం చేయడానికి గల కారణం కూడా అదే. ఎన్ని కార్యక్రమాలైనా ఎన్నైనా అమనవండి, ఏది ఆ బైబిల్ చెప్తుంది, వెధవరాండ్లను చెప్పండి దిక్కిలేని పిల్లల్ని ఏం చేయకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఆనలే కాదు, నీ మొగుడు నువ్వు బాధ పెట్టకూడదు, నీ పిల్లలు నువ్వు బాధ పెట్టకూడదు, ఏమండి నీ సేవకు నువ్వు బాధ పెట్టకూడదు, నీ తల్లిని నువ్వు ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. అవసరం లేదో మనమైనా బాధపడాలి, కానీ ఇతరులు మన ద్వారా బాధ పడకూడదు. అది స్టేట్మెంట్.
గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తే నిర్గమాకాండము 23 అధ్యాయం 24 వచనం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి క్రియల వంటి క్రియలు చెయ్యక వారిని తప్పక నిర్మూలం చేసినట్లుగా వారి విగ్రహాలను బొత్తిగా ఏం చేయాలి? పగలగొట్టాలి. అవునండి, మరి మోషే ధర్మశాస్త్రములో రాయబడినట్లు ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రంలో అనంటే, ఆకాశం కిందే కానీ భూమి కిందే కానీ భూమి కింద ఉన్న నీలి అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు. నిర్గమాకాండం 24. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను, చూడండి, ఏం చేయకూడదట? మాట్లాడాలి అందరూ కూడా. ఏం చేయకూడదట అండి? మనము చెయ్యకూడదని వాక్యం చెప్తుంది. నిజమే, వాటిని చెయ్యకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. విగ్రహమును కానీ దానిని కానీ దీనిని కానీ దేనిని కూడా ఇది చెయ్యకూడదు. అది దాన్ని మనం ఏం చెప్తామంటే, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తే అదే విగ్రహం. అది అందం కానివ్వండి, బంగారం కానివ్వండి, ఏమండి, తర్వాత డబ్బు కానివ్వండి, దేవుని కంటే ఏది ఎక్కువగా నువ్వు ప్రేమించినా అది విగ్రహముతో సమానం. దేవునికి ఇవ్వవలసిన సమయము దేవునికి ఇవ్వకుండా వాటిని నువ్వు పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు అంటున్నాడు కదా. ఇది ఎన్నోది? 6వది. చివరిది 7వది. నిర్గమాకాండం 23 అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏం చేయకూడదని? చివరగా లంచము తీసుకొనకూడదు, లంచం దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది చివరిది ఏంటంటే, లంచం ఏం చేయకూడదు? లంచం తీసుకొనకూడదు. ఇది వాక్యం చెప్పే మాట. ఈరోజు ఈ విషయంలో చాలా బాధపడాలి. కొన్ని ఆఫీసుల్లో ఉన్న క్రైస్తవులే లంచాలు. బాధపడే విషయం, బాధించవలసిన విషయం, బాధపడవలసిన విషయం కూడా అదే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిరపరాధులను చెరుపుటకు లంచం తీసుకోకూడదు, నీ ధనమును నీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. లంచం తీసుకునేవాడు వడ్డీకి ఇచ్చినాడు పరలోకం వెళ్ళడానికి చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో దావీదు గారు చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కరాఖండిగా చెప్తుంది. నువ్వు చేయకూడదు ఏంటో తెలుసా? లంచం. లంచం ఏం చేయకూడదు? తీసుకోకూడదు. లంచం తీసుకోకుండా పనులు ఏం జరుగుతాయంటే, అవును మరి జరగవు. లంచం ఇస్తేనే పని చేస్తారు. ఒక ఆయన అన్నాడు, తీసుకోకూడదండి, తీసుకోకూడదు. వాక్యం చెప్తుంది. అక్కడ ఏమన్నాడు? వాడికి గుడ్డితనం ఏంటంట? లంచ దృష్టి గలవానికి ఏం కలుగుతుంది? అంతే కదా, మనం చూస్తూ ఉంటాం. అవినీతి చేప ఏసీబీ వాళ్ళు చిక్కిన 7 అక్రమాస్తులు ఎట్లా కొత్తాయండి? డబ్బు లంచం తీసుకుంటాను బట్టే కదండి. ఏమండి, అంతే కదా మరి. కోట్లు కదా. అన్ని డిపార్ట్మెంట్లో మనం దొరుకుతూ ఉంటారు. అవునండి, ఇసుకుపోయి ఏం చేస్తాడు? ఏసీ వాళ్ళకి చెప్తారు, వచ్చి పట్టుకుంటారు కదా. కోట్లు దొరుకుతాయి కదా. ఆడు అప్పుడు మొఖానికి గుడ్డ కప్పుకుంటాడు, ఎవరికే కనపడకూడదని. వాక్యం చెప్తుంది, క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ఏం తీసుకోకూడదండి? లంచం తీసుకోకూడదు. సరే, అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నాండి. ఒక్కసారి ప్రభువు చెయ్యకూడని చాలా విషయాలు ఉన్నాయి. ప్రామాణికంగా 7 సంగతులు చెప్పాను. చాలా సంగతులు ఉన్నాయి మనం చెయ్యకూడనిది మన జీవితాల్లో. ప్రభువే సూటిగా తేటగా మనతో మాట్లాడగా అందరు నోరు తెరిచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును బట్టి
నీతో నాతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో దైవజనురాలు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీవేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి యొక్క ఉపవాస కూడికలో నాయనా నీ పాదాలు చెంతకు చేరి ఇంతవరకు నాయనా నీ వాక్యము ద్వారా నీ సేవకులను అభిషేకించి నాయన 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, ఏమి చేయకూడదో ప్రభువా నీ కొందనాలు తండ్రి. అపవిత్రమైనది ఏది తినకూడదని ప్రభువా నాయన. అయ్యా నాయన, అపవిత్రతను కలుగు చేసుకొనకూడదని, నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలని ప్రభువా. అయ్యా నాయన, పరిశుద్ధంగా జీవించాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా దేవా, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి సహాయము దయచేయండి నాయనా. అయ్యా నా తండ్రి, నీకు వందనాలు. ఏ అపవిత్రత మాలో ఉండకూడదు ప్రభువా, నీకు వందనాలు నాయనా. అయ్యా నా తండ్రి, నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండాలని ప్రభువా, ఆత్మను ఆర్పకూడదని నాయనా మీరు మాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నైనా, దిక్కులేని నైనా పిల్లలను ప్రభువా, విధవరాండ్రను ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. బాధ పెట్టకూడదని మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నైనా నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఏ విగ్రహాన్ని చేసుకోనకూడదని ప్రభువా. అయ్యా నైనా నీకు స్తోత్రాలు. ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నైనా నా ప్రభా, తినకూడనివి మేము తినకుండా నైనా, అయ్యా నైనా ఏ అపవిత్రతలోనూ పడకుండా తండ్రి మమ్మల్ని మేము ఈ లోకంలో కాపాడుకోవటానికి సహాయము దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యాన్ని అనుసరించి నాయనా, నీ వాక్యానికి మా జీవితాలు అప్పగించుకుని ప్రభా, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు వందనాలు. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని ప్రభా, నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదే విగ్రహం అని మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో దేనిని నైనా నీకంటే ఎక్కువగా మేము ప్రేమించకూడదు ప్రభువా, నీకు వందనాలు. అటువంటి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి విత్తబడిన నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని బిడ్డలెల్లరకును కూడా ఆయన కృప సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్.